నీ బ్రతుకులో కూడా బంధువుల సహాయం లేదా? కలవరపడుకో. అన్నదమ్ముల సహాయం లేదా? ఏడవకో. తండ్రి సహాయం లేదా? కృంగిపోకో. కనీసం తిన్నావా అని అడిగే దిక్కులేని అనామకురాలుగా మిగిలిపోయావా? కలవరపడకు. వాళ్ళందరికీ మించిన దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు. విన్నారా? 10,000 మంది సైన్యము దండెత్తి వచ్చి నన్ను ఆవరిస్తే ఆ రాత్రి అంతా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏంట్రా బ్రతికి ఎట్లా అయిపోయింది అని ఆడవనో. మరేం చేస్తావు? హాయిగా పండుకుంటానయ్యా. ఎట్లా నీకు నిద్ర పట్టిద్దయ్యా? యెహోవా నాకు ఆధారం, యెహోవా నాకు ఆధారం. ఎలా ప్రశాంతంగా పండుకోగలుగుతున్నావయ్యా? తల దించిన చోటే నా దేవుడు నా తల పైకెత్తుతాడు. ఆయన నా అతిశయాస్పదం, ఆయన నా కేడం, నాకేమీ కలగదు. ప్రశాంతంగా పండుకుంటున్నాడు. బిడ్డ, రాత్రిపూట ప్రశాంతంగా పండుకోగలుగుతున్నావా? అంతా కలత నిద్ర. ఏమి నిద్రపోతామయ్య గారు? నీకు 2-3 సమస్యలేమో, దావీదుకు 10,000 సమస్యలు ఆవరించాయట. చెప్పండి, 10,000 సమస్యలు. 10,000 సమస్యలు ఆవరించినప్పుడు కూడా ప్రశాంతంగా పండుకుంటాను అంటున్నాడు. అది దేనికి సంకేతమో తెలుసా? దేవుని పట్ల ఒక విశ్వాసి కలిగి ఉన్న అచంచలమైన విశ్వాసానికి సాదృశ్యం. దేవుని పట్ల ఒక వ్యక్తి కలిగిన అచంచలమైన నమ్మకానికి సాదృశ్యం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ దేవుడు ఎవరో తెలుసా? దేవుడు నాకున్నాడమ్మా, దేవుడు నాకున్నాడయ్యా, నా తల పైకెత్తుతాడయ్యా అని దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతారో వారి తలలు పైకెత్తే దేవుడిగా ఉన్నాడు. ఏ పరిస్థితులు తలదించుకునేటట్లుగా చేశాయో దేవుని ప్రతినిధిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామం పేరిట అదే స్థలంలో, అదే పిల్లల విషయమే, అదే భర్త విషయమై, అదే ఉద్యోగ స్థలంలో నా దేవుడు నీ తల పైకెత్తునుగాక.